మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఇది భక్తుడి యొక్క ప్రార్థనలో దేవుడు కనిపించిన ప్రత్యక్షత, దేవుడు కనబరిచిన ప్రత్యక్షత. ఇది ఒక ప్రార్థనాపరుడు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థనలో తానుకు కలిగినటువంటి ఒక దివ్యమైన ప్రత్యక్షత, ఒక అనుభవాన్ని తాను సాక్ష్యపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా కుడి చెయ్యి పట్టుకుని ఉన్నావు. దేవుడు కుడి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఒక వ్యక్తి కుడి చేతిని దేవుడు పట్టుకుంటే ఉపవాస ప్రార్థనలో మనందరితో దేవుడు ప్రార్థనలో ఉంటున్న మనతో ఆశాపుతో ఎలాగ వాగ్దానం చేశాడో అలా ప్రార్థన పూర్వకంగా ఉన్న మనతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు మన కొరకు చేతులు చాపాడు. యెషయా గ్రంథకర్త అంటాడు, రక్షింప నేరకుండున్నట్లు యెహోవా హస్తములేమి కురచగా లేవు, విననేరకుండున్నట్లు ఆయన చెవులేమి మందము కాలేదు. ఈ ఉపవాస కూడికలో విజయకుమారి గారి ఇంట్లో కూడిని మనం ప్రార్థన చేసిన ప్రార్థనలు దేవుడు వినడానికి ఆయన చెవులేమి మందముగా లేవు. ఆయన వినేవాడు, ఆయన చెవిటివాడు కాడు, ఆయన వింటాడు. ఆయన రెండు, మనల్ని రక్షిస్తాడు. ఆయన చేతులు చాపాడు మన కొరకు, సిలువలో చేతులు చాపాడు. అలాగే ఇప్పుడు కూడా తన చేతులు మన కొరకు చాపి ఉంచాడు. అందులో కుడి చేతిని గురించిన ఒక ప్రత్యేకమైన ప్రసంగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు కుడి చెయ్యి చాపి మనల్ని పట్టుకుంటే, మన సంఘాన్ని, మన నిస్సీ కల్వరి సంఘాన్ని ఆయన కుడి చెయ్యి పట్టుకుంటే, సేవకుడిని ఆయన కుడి చెయ్యి పట్టుకుంటే, సంఘ పెద్దలను లేక ఈ మధ్యాహ్నం ఈ ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని, మీ కుటుంబాలను యెహోవా లేక యేసుక్రీస్తు వారు తన కుడి చేతితో పట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో టూకీగా కొన్ని మాటలు మీకు చెప్పి, ఆ తరువాత కుడి చెయ్యి పట్టుకోవాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో కూడా కొన్ని మాటలు మీతో తెలియపరుస్తాను. వీటిని చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాం. 41:13 త్వరగా అందరూ చక్కగా బైబిల్ తీయండి, అందరూ తీయండి, చక్కగా చూడండి. 9వ వాక్యం నుండి చదవమ్మా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడు, నీవు నా దాసుడువనియు ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, సహాయము చేయువాడును నేనే, అదిగోండి నీతి అను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొనును. 13వ వాక్యం చూడండి. నీ దేవుడైన యెహోవాకు నేను, భయపడకు, నేను నీకు సహాయము చేతులని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. పైన దక్షిణ హస్తము, కిందేమో దక్షిణ హస్తాన్ని, దక్షిణ హస్తం అంటే ఏంటి కింద చెప్తున్నాడు కుడి చెయ్యి. మీరు బైబిల్లో యెహోవా దక్షిణ హస్తము, యేసయ్య దక్షిణ హస్తము, దక్షిణ హస్తము ఈ వాస్తులను విభజించినప్పుడు తూర్పుతో ప్రారంభించి దాన్ని దక్షిణముతో ముగిస్తారు. దక్షిణము అంటే కుడి చెయ్యి, దేవుని కుడి చెయ్యి అని అర్థం. దేవుడు ఇక్కడ యెషయా గ్రంథం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన కుడి చెయ్యి మనకి తోడుగా ఉంటే జరిగే ఆశీర్వాదాలు ఏంటి అని ఆలోచిస్తే అక్కడ అంటాడు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొని ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కుడి చేతితో మనల్ని ఆదుకొనును గాక. నిన్ను, నీ పిల్లల్ని దేవుడు ఆదుకుంటాడు. తన కుడి చేతిని చాపి సహాయం చేస్తాడు.
ఆయన బలపరుస్తాడు అని ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చూడండి. ఇవన్నీ కూడా కుడి చెయ్యి చేసే ఆ విషయాలేంటో మీకు చెప్తున్నాను. ఒకటి, ఆదుకుంటాడు. రెండవది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:9 త్వరగా. అపోస్తలుడగుటకు పేతురుకి సామర్థ్యాన్ని కలగజేసిన వాడు అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకు సామర్థ్యమును కలగజేసిన వారు గ్రహించినప్పుడు మేము అన్యజనులకు సూచనగా మాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. పౌలు గారు సాక్ష్యాన్ని చెప్తున్నారు. మాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అంటే, ఇప్పుడు ఎవరైనా మీతో బాగున్నారంటే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఏ చేయిస్తారు? ఏ చేయిస్తారు? ఎడం చేయిస్తారు. ఎవరైనా ఎందుకు కుడి చేయిస్తారు? ఎందుకు కుడి చేయి ముందిస్తారు? ఎవరికైనా ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా మరి 2 చేతులు ఉన్నాయిగా, ఎందుకు ఈ చేతిని ఎందుకు ఉపయోగిస్తాము? ఇది ఈ చెయ్యి, ఈ కుడి చెయ్యి దేనికి సాదృశ్యం అంటే పౌలు గారు చెప్తున్నారు, మా సేవలో మాకు పేతురుకుని బర్నబాకి మాకును మంచి సహవాసాన్ని ఇవ్వడానికి వాళ్ళు మాకు ఏ చెయ్యి ఇచ్చారు? కుడి చేతినిచ్చారంటే, కుడి చెయ్యి ఇవ్వటం అంటే సహవాసము. ఓ మంచి సహవాసము. దేవుడు తన కుడి చేయిని మన కొరకు చాపాడు అంటే ఆయన మనతో ఉపవాస కూడికలో వచ్చిన విశ్వాసులైన మీతో ఆయన సహవాసము కలిగి ఉండాలి. మనము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఆయన మనతో సహవాసము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అసలు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు ఎక్కడికైనా ఏ చోటకి వెళ్తున్నా మనం ఎవరినైనా పట్టుకోవాలంటే ఏ చేత పట్టుకుంటాం? కుడి చేత్తోనే పట్టుకుంటాం కదా, ఎడం చేత్తో పట్టుకోం. ఒక వ్యక్తిని నడిపించాలన్నా కుడి చేయి పట్టుకొని నడిపిస్తాం. మీరు లేఖనాన్ని కొంచెం మీరు వాక్యం ఏం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు మనతో ఎందుకు ఏ విషయం మాట్లాడుతున్నాడో అర్థమైపోద్ది. అంతే. మూల వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అందుకే 1-2 సార్లు వాక్యాన్ని చదివిస్తారు చాలామంది. మనకు అవకాశం ఉండదు కాబట్టి స్పీడ్గా మనం వెళ్తూ ఉంటాం. దేవుడు ఏమన్నాడు? ఆసాపు కీర్తనలో నీ కుడి చెయ్యి నన్ను, అక్కడే మనం ప్రసంగానికి మూలం ఎత్తుక్కోవాలి. దేవుడు మన కుడి చేయి పట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే మనం ఆయన చేయి పట్టుకోవాలా, ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కుమారుడు తల్లిదండ్రులతో పాటు మార్కెట్కి వెళ్ళాడండి. మార్కెట్కి వెళ్తే తండ్రి ఆ బిడ్డను పట్టుకున్నాడు. కుమారుడే ఆ బిడ్డను పట్టుకున్నాడు. డాడీ చేయి పట్టుకున్నాడు కొడుకు. కాసేపు ఆ మార్కెట్లో అంతా తిరుగుతుండగా బొమ్మలు కనపడినాయి. మార్కెట్లో ఆడుకునే బొమ్మలు కనపడినాయి. డాడీ ఏమో ఇలా వెళ్ళిపోతుంటే వీడి చేయి పట్టుకున్నాడు కదా, వీడి చెయ్యి వదిలేసి వెళ్ళి ఏం చేశాడు? ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి బొమ్మలు అవి ఎలా ఉన్నాయి ఏంటని అని చూస్తూ అక్కడ నిలబడిపోయాడు. ఈ తండ్రి మర్చిపోయి అలా వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత చూస్తే కొడుకు లేడు. సరే ఏమైపోయాడు అని చెప్పి మళ్ళీ అంతా నెతికితే ఆ బొమ్మల దగ్గర అలాగే చూస్తూ నిలబడిపోయి ఉన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇప్పుడు దాకా నువ్వు నా చేయి పట్టుకున్నావు కాబట్టి నువ్వు నాకు దూరం అవడానికి అవకాశం అయ్యింది. ఇక మీద నువ్వు కాదు నా చేయి పట్టుకునేది, నేనే నీ చేయి పట్టుకుంటాను. ఇప్పుడు కొడుకుకి వెళ్ళాలనుకున్నా, కుమారుడు ఆహ్లాదకరమైన వస్తువులు కనబడుతున్నాయి, ఆ చోటుకి వెళ్దాము, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్దాము, ఆ ప్రదేశానికి వెళ్దాము అని అనుకున్నా సరే వెళ్ళలేడు. ఎందుకంటే తన చేతిని మరొక చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు దేవుడు మనతో కూడా అదే చెప్తున్నాడు. మూల వాగ్దానం ఏంటంటే, ఈ ఇంటి వారిని వీరు దేవుని చేయి పట్టుకోవడం కాదు, దేవుడే వీరి చేయి పట్టుకున్నాడు. లేక ఇంటిలో కూడి వచ్చిన మనందరి చేతులను ఆయన పట్టుకుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకోండి, మనము కొంత దూరం ప్రయాణం చేస్తాం,
శ్రమ వచ్చినప్పుడు అమ్మో ఈ శ్రమలు మేము భరించలేకపోతున్నాం, ఈ చోట మేము ఉండలేమని ఆ స్థలాన్ని విడిచి వేరే స్థలానికి వెళ్ళిపోతాం. మనం అనుకోండి, సాతాను మన ఎదుట పెట్టిన రంగుల ప్రపంచాన్ని వైపు చూస్తూ ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది. చూడండి, అబ్రహాము లోతు ఇద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? ఏదో పనివారి మధ్యన ఏదో చిన్న తర్కం జరిగింది, వాళ్ళు సరి చేసుకుంటారు. లోతు కనులెత్తి చూస్తే ఒక ప్రదేశము చాలా అందంగా కనపడింది. ఆ ప్రదేశము ఏదేను తోటలాగా పచ్చగా కనపడిందంట లోతుకి. కనుక ఆ ప్రదేశాన్ని చూసి లోతు వెళ్ళిపోయాడు. ఓ విశ్వాసమునకు తండ్రిగా ఎంచబడిన అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. ఓ ప్రార్థనా పరుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు. దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని సంకల్పములో నడిపించబడుతున్నటువంటి ఒక దైవజనుడైన అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోవడానికి కారణం లోకాశలు. నన్ను చూస్తూ వాక్యం వినండి. కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయారు వీళ్ళు అని ఎవరిని చెప్తారో తెలుసా? ఒకప్పుడు బైబిల్లో కూడా ఉంది, అతడు లోకమును ప్రేమించి సేవను విడిచి వెళ్ళిపోయాడు. అతడు లోకాన్ని ప్రేమించాడు. గెహాజీ ఎవరిని ప్రేమించాడు? వెండి బంగారాలను ప్రేమించాడు. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారితో సహకారిగా ఉండవలసినటువంటి తోటి దైవజనుడు అతడు లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయాడని పౌలు గారు కూడా సాక్ష్యం ఇస్తారు. ఎందుకు ఒక విశ్వాసిలాగా టర్న్ అయిపోతున్నాడు, మారిపోతున్నాడు? ఎందుకు ఆగిపోతున్నాడు? ఎందుకంటే మనము దేవుని చేయి పట్టుకోవటాన్ని బట్టి మనం కొన్ని సందర్భాల్లో చేయి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ శుభదినం దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, ఆయనే తన కుడి చేతితో మనల్ని పట్టుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఎస్కేప్ అవడానికి లేదు, వదిలించుకోవడానికి లేదు, విడిపించుకోవడానికి లేదు. నీకు నచ్చినప్పుడు రావడానికి, నచ్చినప్పుడు ఉండిపోవడానికి కుదరదు. ఆయన ఎటు నడిపిస్తే అటు నడవాలి. అది పూలపాటైనా ముళ్ళపాటైనా, అది ఎర్ర సముద్రమే అయినా, ఆరిన నేల అయినా మనము నడవాల్సిందే. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి నడక నేర్పిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏం నేర్పిస్తున్నాడు? నీ ఆలోచన చేత తర్వాత నీవు నన్ను నడిపించదువు, మహిమలోనికి నీవు నన్ను చేర్చుకుందువు అని ఆశ అంటున్నాడు కదా. కుడి చేపట్టుకుని ఏం చేస్తావా అంటే నడిపిస్తాను. యెషయా గ్రంథంలో అంటాడు, వారిని నేను ఆదుకున్నాను. కుడి చేత్తో ఆదుకుంటాడు దేవుడు. మనకి ఏ సందర్భంలో మనకి ఆదుకోవాలో, ఏ సందర్భంలో నిన్ను పలకరించాలో, ఏ సందర్భంలో నీతో మాట్లాడాలో, ఏ సందర్భంలో నీ హృదయాన్ని తెప్పరిల్లపు చేయాలో, ఏ సందర్భంలో నీ హృదయానికి నెమ్మది కలిగించాలో ఎరిగిన దేవుడు ఆ సందర్భంలో నీతో మాట్లాడుతాడు. యాకోబు ప్రార్థన సమయం చాలా సుదీర్ఘమైంది. కానీ ఒక సందర్భంలో దేవుడు యాకోబుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అది ఎబ్బేకు రేపు దగ్గర. ఆ రేపు దాటిన తర్వాత ఆ రోజు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు అని దేవుడు పిలిచి యాకోబుని మలచి యాకోబు కావాల్సిన సకల ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు యాకోబు దేవుని చేయి పట్టుకోలా, యాకోబునే దేవుడు తన చేత్తో పట్టుకున్నాడు. అందుకే యాకోబు మళ్ళా తప్పిపోయినట్లు చరిత్రలో లేదు. యాకోబు మరలా వెనుతిరిగినట్లు చరిత్రలో లేదు. యాకోబు ఒక ఇశ్రాయేలు చరిత్రగా మార్చబడి ఏమండి తన జీవితం విజయోత్సవాలతో నడిపించబడడానికి కారణం దేవుడు తన కుడి చేయి పట్టుకున్నాడు. మీరు ప్రార్థన చేసుకోండి. ఉపవాస కూడికలో విజయ్ కుమారి గారు కుటుంబానికి వాగ్దానం కాదు, ఇది వచ్చిన మనందరితో దేవుడు చేస్తున్న వాగ్దానము. సేవకుడు కుడి చేతిని ఆయన పట్టుకోబోతున్నాడు, ఆయన కుడి చేతితో. అలాగే మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆయన కుడి చేయి పట్టుకుని ఆదరించబోతున్నాడు, ఆదుకొనబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది సహవాసము. కుడి చేయి దేనికి సాదృశ్యము? పౌలు గారు చెప్తున్నారుగా, సహవాసం. మన సహవాసము మనుషులతో కాదు, మన సహవాసము లోకస్తులతో కాదు, మన సహవాసము అవిశ్వాసులతో కాదు, మన సహవాసము చీకటి సంబంధికులతో కాదు, మన సహవాసము దేవునితో. ఇంత మంచి సహవాసం దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరికొరకొకరు ఒక ప్రార్థన చేసుకోవడానికి ఈ స్థలానికి ఎందుకు వచ్చామంటే ఒక కుటుంబాన్ని బలపరచాలి. ఓ కుటుంబము ప్రార్థన విజ్ఞాపన అనే సహాయం అనే తలుపు తట్టింది. అలా వెంటనే సంఘము తలుపు తీసి ఈరోజు ఈ స్థలానికి వచ్చారు. దేవునికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఈ సాక్ష్య సమూహముగా సహవాసపు సభ్యులుగా మనల్ని ఎంచిన దేవుణ్ణి మనం ఎంతో కృతజ్ఞతలతో ఆయన మనం స్తుతించాలి. అపోస్తుల కార్యములో ఒక మాట ఉంది, మరొక మాట కూడా మనం చూద్దాం. 5వ అధ్యాయం 31వ వాక్యం. అపోస్తుల కార్యం 5:31. ఇశ్రాయేలీయులకు మారు మనస్సు పాపక్షమాపణయు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్దమ్మా. మేరీ గారు అక్కడ దక్షిణ హస్తము దగ్గర 1 అని ఉందా? దానికి ఏం రాస్తుంది కింద? 3 అని రాస్తుందిగా. 3 దక్షిణ హస్తం ఏంటి అంటే అర్థం ఏంటి? కుడి చెయ్యి. ఇప్పుడు అర్థమైందా? యెషయా గ్రంథములో దక్షిణ హస్తము చేత ఆదుకొనును అన్నాడు కదా. అంటే కుడి చేత ఆయన ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. నీ కుటుంబాన్ని, పిల్లల్ని ఏ సందర్భంలో నీకు ఆ అవసరమై ఉందో ఆ అవసరములో ఆయన మనల్ని ఆదుకుంటాడు. రెండవది కుడి చెయ్యి అంటే సహవాసములో మనలందరినీ నిలుపుతాడు. మూడవది ఈ యొక్క కుడి చెయ్యి మనల్ని హెచ్చిస్తుంది. ఆయన దక్షిణ హస్తం మనల్ని, అక్కడ రాస్తుంది కదా, దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. మనల్ని హెచ్చిస్తాడు ఆయన. మన కుటుంబాన్ని హెచ్చిస్తాడు, వ్యాపారాన్ని హెచ్చిస్తాడు, ఉద్యోగాన్ని హెచ్చిస్తాడు, మీకు కలిగి ఉన్న మీ బిడ్డల చదువులను దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకు హెచ్చిస్తాడు? ఎలా హెచ్చిస్తాడంటే ఆయన కుడి చెయ్యి చాపాడు కనుక. స్తోత్రం, హల్లెలూయా. మన నిస్సీ కల్వరి సంఘాన్ని దేవుడు హెచ్చించునుగాక. కుడి చెయ్యి చాపాడు. దానియేలుని దేవుడు హెచ్చించాడు. ప్రధానులలో ఒక ముఖ్యమైన ప్రధానిగా, ఏమండి, 3 ప్రధానులు ఉంటే ఆ 3లో ముఖ్యమైన ప్రధానిగా దానియేలును దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఘనత దానియేలు కలిగింది? దానియేలు ఆ దేశస్థుడా? దానియేలు ఆ దేశంలో పుట్టి పెరిగాడా? ఆ బబులోను దేశానికి బానిసగా వెళ్ళాడు, శత్రువుగా వెళ్ళాడు, దాసుడుగా వెళ్ళాడు. వెళ్ళిన వాడిని దేవుడు క్రమక్రమంగా హెచ్చిస్తున్నాడు. ఎంత హెచ్చించాడంటే రాజు తర్వాత రాజంతటి వ్యక్తిగా, ఏమండి, బైబిల్లో మనం చూస్తే యోసేపుని రాజు తర్వాత ఫరో అంతటి వ్యక్తిగా హెచ్చించాడు. దానియేలును కూడా అంతగా దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటంటే దానియేలుకి కుడి చెయ్యి తోడుగా ఉంది. ఆ కుడి చెయ్యి దానియేలు పక్షాన చాపబడడానికి కారణం ఏంటో తెలుసా? మీరు బైబిల్లో చూడండి. అతడు రోజుకి 3 యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము ఆ నెబుకద్నెజరు ఉంటున్న ఆ బబులోను దేశానికి యెరూషలేము ఎటుందంటే దక్షిణము తట్టుంది. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? దక్షిణము తట్టు వైపు కిటికీలు తెరిచాడండి. కుడి వైపు చేతులు చాపాడు దానియేలు. కిటికీలు తెరిచి దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ యెరూషలేము వైపు చేతులు చాపి అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తుంటే దేవుని కుడి చేయి దానియేలు కొరకు చాపబడింది. దానియేలు దేవుడు ఆ దేశములో ప్రధానిగా హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాల బోనులో పడివేయబడినా సరే అతని ప్రార్థనా జీవితమును బట్టి దేవుడు అక్కడ కూడా అతన్ని హెచ్చించాడు. మనము శ్రమల్లో ఉన్న దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన శత్రువుల మధ్యన దేవుడు మనల్ని హెచ్చించేటట్లుగా దేవుడు కార్యములు చెయ్యునుగాక. స్తోత్రం. ఇంకో మాట చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వాక్యం. ఇవన్నీ కూడా దేవుడు కుడి చేతి ద్వారా జరిగే కార్యాలు. నిర్గమకాండం 15:6 చదవండి శ్రీను గారు. నీ దక్షిణ హస్తము బలముంది. యెహోవా నీ దక్షిణ హస్తము ఏం చేస్తుంది? మనం కొట్టడం కాదు, ఆయన కొడతాడు. స్తోత్రం. దక్షిణ హస్తము శత్రువులను చితగొట్టును, శత్రువులను చెదరగొడుతుంది, శత్రువులపై జయమిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయం చూసినప్పుడు మనకి ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. 14వ అధ్యాయం చూస్తే 25వ వాక్యం చదవండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం రాసుంది? నీ శత్రువులను చితక కొట్టును. స్తోత్రం. వీరు కీర్తనల ద్వారా 15వ అధ్యాయము కీర్తనల ద్వారా దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. దేవుడు 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఏమంటే వింటున్నారా? నన్ను చూస్తలేదు కాబట్టి మీరు వింటున్నారో తెలియట్లా. నన్ను చూశారనుకోండి, ఓకే, నేను వింటున్నారని అర్థం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఎర్ర సముద్రం, వెనక శత్రు సైన్యం. ఈ సందర్భంలో చేతులు చాపి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దిక్కుతోచలా ఏం చేయాలో తెలియలే. ప్రభు అన్నాడు, ముందుకు సాగిపోండి, మీరు ఎలాగూ నాకు మొరపెట్టుచున్నారు, మీరు ముందుకు సాగిపోండి అని ప్రభు చెప్పారు. ధైర్యంతో వారి దగ్గరున్న ఆ కుడి చేతిలో, మోషే కుడి చేతిలో కర్రను పట్టుకుని కర్రను ఇలా చాపగా వెంటనే సముద్రం చీలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆరిన నేల ఏర్పరచబడితే ఆ ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి అర్ధరికి వెళ్ళిపోయారు. శత్రువులు కూడా ఆ సముద్రం దాటి వెళ్ళిపోదామని వారు రథాలతో సైన్యమంతా కూడా సముద్రంలోనికి దిగినప్పుడు ఆ సముద్రం మళ్ళా ఒకటిగా మారింది, కలిసిపోయింది. శత్రువులందరూ ఆ సముద్రంలో జల సమాధులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశాడు? మనం కొట్టాల్సిన అవసరం, కర్ర తీసుకుని, రోకల బండి తీసుకుని మనం కొట్టాల్సిన అవసరంలా, చీపిరి కర్ర తీసుకుని మనం కొట్టాల్సిన అవసరంలా, ఆయనే చితకొట్టేస్తాడు. ఇక్కడ రాసుందా లేదా? ఆయనే కొడతాడు. ఆయనే కొడతాడు. నువ్వు కొట్టే పనే లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, చేతులెత్తి ప్రార్థన చేయటం ఒకటే. ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఎవరైతే నీ ఇంటికి విరోధంగా లెగుస్తున్నారో, నీకు విరోధంగా లెగుస్తున్నారో, నీ ఆశీర్వాదానికి విరోధంగా లెగుస్తున్నారో, నీ పిల్లల ఆశీర్వాదానికి విరోధంగా లెగుస్తున్నారో, ఆ శత్రువులను నీవే చితకొట్టయ్యా, వాళ్ళు చల్లా చెదురు చెయ్యయ్యా, వాళ్ళు దూరం చేయి ప్రభువా, వారి నా ఇంటిలో దూరం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దక్షిణ హస్తాన్ని చాపాడు, అంటే కుడి చేతిని చాపాడు. ఆయనే ఆ శత్రువులు చల్లా చెదురు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ప్రార్థన చేసుకున్నాడండి. ప్రార్థన చేసుకుని ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. గొలియాతుని చితకొట్టాడా? తల తెగ నరికాడు దావీదు. గొలియాతు తలను తెగ నరికాడు. ఎంతటి పరాక్రమం కలిగినోడు, ఎంతటి బలమైనోడు. అతని ఎదుట దావీదు చూస్తే ఓ చిన్న పిల్లోళ్ళలాగా ఉన్నాడు. నాకు ఆ మాట భలే గమ్మత్తుగా ఉంటుంది. గొలియాతు దగ్గరికి వెళ్ళి దావీదు, నిశ్చయముగా నేడు నీవు నా చేతికి అప్పగించబడతావు, నీ దినము ఈ రోజు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవర్రా మాట్లాడుతుందని గొలియాతు తేరి చూశానని రాస్తుంటుంది. ఆ మాట నా బైబిల్లో గుండ్రంగా చుట్టు పెట్టుకున్నా. కొన్ని మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఎలా చూశాడంటే, శత్రువు తేరి చూశాడంట. తన సమపాలు తనతో సమానంగా ఉంటాడేమో అనుకుని తేరి చూస్తున్నాడంట. ఎక్కడ ఉన్నాడు రా బాబు అని చూస్తే అతడు కిందకు అలా తేరి చూడగా ఎక్కడో చిన్న బుడంకాయలాగా ఉన్నాడు దావీదు. నిజమండి, దావీదు వయసు శరీరాకారంలో చిన్నోడు, దావీదు పొట్టోడు, అలాగే పౌలు గారు కూడా పొట్టి వయసు కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ పొట్టోళ్ళు మామూలు వాళ్ళు కాదు, గట్టోళ్ళు వీళ్ళు అంటారు కదా. మీరు బైబిల్లో పాత నిబంధనలో దావీదుని తీసుకోండి, కొత్త నిబంధనలో పౌలు గారిని తీసుకోండి. వీళ్ళ ఇద్దరికి వచ్చిన ప్రత్యక్షతలు ఎవరికి రాలా. వీళ్ళ ఇద్దరికి వచ్చిన ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి. దావీదు రాసిన కీర్తనలు కానీ, దావీదు మాట్లాడిన మాటలు కానీ చాలా మర్మంగా ఉంటాయి. ఇంకా పౌలు గారి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. సంఘము దానిని పదే పదే ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ ద్వారానే అది బోధించబడుతుంది. ఇప్పుడు మీరు వాక్యం చేస్తే మీకు అర్థం కాదు. మీరు బైబిల్ తీసుకుని పౌలు గారు రాసిన పత్రికలు చదవండి, మీకు ఏం అర్థం కాదు, జుట్టు ఊడిపోద్ది అంతే. 10 సార్లు చదవండి, మీకు అర్థం కాదు. అసలు ఏంటి మాటలేండి, అసలు ఏంటి అర్థం కావు మీకు. దేవునికి స్తోత్రం. కానీ మరి మీకు అర్థమయ్యేటట్లుగా సేవకుడు ఎలా చెప్పగలుగుతున్నాడంటే, సేవకుడు కూడా చదివితే అర్థం కాదు, దానిని పరిశుద్ధాత్మ చేత ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. బైబుల్ అందుకే ఆత్మ ద్వారా దాన్ని ధ్యానం చేయాలి. ఇది లిఖిత పూర్వకంగా ఉంది కదా అని కేవలం అక్షరానుసారంగా ధ్యానం చేస్తే ఆత్మ సంబంధంగా మీకు అది అర్థం కాదు. వాక్యాన్ని ఎప్పుడు కూడా అక్షరానుసారంగా చూడకూడదు, ఆత్మానుసారంగా దాన్ని ధ్యానం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక ప్రసంగంలో నుండే ఒక మాటలో నుండే 100 ప్రసంగాలు తీయొచ్చు అని చెప్పాను. అదే ఒక మాటలో నుండే
1000 ప్రసంగాలు కూడా తీయచ్చు. ఎలా సాధ్యం అంటే ఆత్మ ద్వారా సాధ్యం. స్తోత్రం. మీ ఎదుట ఉన్న దైవజనులు ఏదో వాక్యాన్ని ధ్యానం చేసుకుని చదివేసి మీ దగ్గరికి రాం, దానిని కనిపెట్టి దీనిలో ఉన్న ప్రత్యక్షత ఏంటో తెలుసుకుని అప్పుడు మీకు బోధిస్తాం. అప్పుడే మీకు అది ఆశీర్వాదకరమైన ఆహారంగా వడ్డించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చదువుతున్నారు, నేను చదివిస్తున్నా, ఒకటే అక్షరం కదా, అవునా? నేను పుట్టినప్పటి నుండి బైబిల్లో ఉన్న అక్షరాలు అలాగే ఉన్నాయా, మారినాయా? అలాగే ఉన్నాయి కదా. మరి ఎన్నిసార్లు చదివినా ఇంకా కొత్తదనం ఎలా వస్తుంది? ప్రతి ఆదివారం కొత్త ప్రసంగాలు ఎలా వస్తున్నాయి? 50 సంవత్సరాలు క్రైస్తవ జీవితం చేసినాడు, బైబిల్లో అన్ని విషయాలు తెలిసిపోయినాయి కదా. మరి అయినా సరే ఆ రోజు నిలబడి సేవకుడు వాక్యం చెప్తుంటే ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న మామ ముసలాం అంటది, పాస్టర్ గారండి అసలు ఎంతకాలం నేను ఎప్పుడు ప్రసంగం ఈ రోజు అన్నాను, ఇదేందమ్మా? నేను అన్నా, అమ్మా నీ వయసు ఎంత అంటే 60 సంవత్సరాలు అయినా. 60 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు? నేను ఎప్పుడో 15 సంవత్సరాలు మారు మనసు పొంది బాప్తీసం పొందా, అప్పుడు నుండి చర్చికి వెళ్తున్నా. ఇన్ని సంవత్సరాల్లో మరి ఈ ప్రసంగం ఎప్పుడు వినలేదంటే ఈ వాక్యాలు చదివాను కన్నయ్యా, ఈ వాక్యాన్ని ఇలా కూడా వినొచ్చా, ఇలా కూడా దీంట్లో అర్థాలు ఉన్నాయని ఈ రోజే తెలిసింది నాకు. విచిత్రం ఏంటో తెలుసా? ఓ చర్చిలో వాక్యం చెప్తే పాస్టర్ గారు కూడా అన్నాడు, ఎప్పుడు వినలేదు పాస్టర్ గారు అసలు ఈ వాక్యం. నేను ఇదేందా మీరు ఆ మాట అంటే, నేను చాలాసార్లు చదివాను బైబిల్, 7 సార్లు చదివాను ఇప్పుడు కూడా, కానీ ఎప్పుడు ఇలాంటి ప్రసంగం, ఈ వాక్యంలో ఇలాంటి ప్రసంగం తీయచ్చా? దేవునికి స్తోత్రం. ఇది నా గొప్పతనం కాదు. అక్కడ ఆత్మలో మనము దేవుని సహాయం కోరినప్పుడు, పరిశుద్ధాత్మలో మనము దానిని అర్థం చేసుకున్నప్పుడు ఆ వాక్యములో అనేక సంగతులు ప్రభు బోధిస్తాడు. ఇది దావీదుకి ఇవ్వబడిన ప్రత్యక్షత పాత నిబంధనలో. కొత్త నిబంధనలో పౌలు గారికి ఇవ్వబడిన ప్రత్యక్షత. అందుకే కొత్త నిబంధన సంఘము పౌలు గారి పత్రికలు ఎక్కువ చదవాలి. పౌలు గారు పత్రికలు చదువుతున్నాం అనుకోండి, మనల్ని చక్కగా పౌలు గారు ఎట్లా మారుస్తాడు తెలుసండి? ఫస్ట్ స్టార్టింగ్ అంటాడు పసిపిల్లలతో స్టార్ట్ చేస్తాడు. పసిపిల్లలతో స్టార్ట్ చేసి మహిమకరమైనటువంటి సింహాసనానికి సంబంధించిన బోధ వరకు తీసుకెళ్తాడు. ఫస్ట్ పసిపిల్లలతో మాట్లాడినట్టుగా, పసిపిల్లలకు కావాల్సిన వాక్యాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. అక్కడ నుండి సింహాసనంలో కూర్చుండబెట్టే ప్రసంగాన్ని చేసే పౌలు గారి యొక్క బోధలు సంఘానికి చాలా అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు అంతటి గొలియాతుని జయించడానికి కారణం ఒకటే, దావీదుకి దేవుని కుడి చెయ్యి తోడుగా ఉంది, దేవుని దక్షిణ హస్తము దావీదుకి తోడుగా ఉంది కనుక అంతటి గొలియాతుని జయించాడు. ఏం చేస్తుంది కుడి చెయ్యి? మనల్ని ఆదుకుంటుంది. కుడి చెయ్యి ఏం చేస్తుంది? మనకి సహవాసాన్ని ఇస్తుంది, మంచి సహవాసం. ఈ చెయ్యి మనల్ని విడిచిపెట్టదు, గట్టిగా పట్టుకుని చెయ్యి మనల్ని, అంటే సహవాసంలో మనల్ని దేవుడు స్థిరపరిచాడు. మీరందరూ కూడా నిస్సీ కల్వరి సహవాసములో స్థిరపరచబడిన స్తంభాలు మీరందరూ. ఎవరో మిమ్మల్ని కదల్చలేరు, ఎవరో మిమ్మల్ని వెనక్కి లాగలేరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ సహవాసం అనే అగ్ని చేత మండించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. 3 కుడి చెయ్యి చేసే 3వ కార్యము మనల్ని హెచ్చిస్తుంది. ఈ కుటుంబాన్ని మనల్ని దేవుడు హెచ్చించునుగాక. 4 కుడి చెయ్యి ఏం చేస్తుంది? శత్రువులను చెతకొడుతుంది, అంటే శత్రువులను మీద మనకి జయమిస్తుంది. దేవునికి స్తోత్రం. చదవండి కీర్తన 44 3వ వాక్యం చదవండి. 44వ కీర్తన 3వ వాక్యం, సిమిలర్గా ఉండే వాక్యం ఇది కూడా. దేశమును వారి బాహు వారికి జయం ఇవ్వలేదు, నీవే వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే వారికి విజయం ఇచ్చిన దేవుడే మనకి విజయం ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో హిజ్కియా రాజు యొక్క చరిత్ర మనందరికీ బాగా తెలుసు. యవ్వన వయసులో రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఓ బలమైనటువంటి విశ్వాసిగా ఎదుగుతున్నాడు. దేవుని మందిరం మీద ప్రేమ కలిగినోడు, దేవుని మందిరమే ఎక్కువ ఆశ కలిగినోడు. ఓ సందర్భంలో శత్రువులు ఇతని మీద యుద్ధానికి, ఇతని జయించడానికి ఇతని మీద యుద్ధానికి ప్రకటించారు. శత్రువు ఏమన్నాడు తెలుసు అండి హిజ్కియా రాజుతో? మీరు ఓడిపోయిన తరువాత మా మూత్రములు తిని మీరు బ్రతకాలన్నాడు. బైబిల్లో ఉంటుందన్నమాట. ఎంత కఠినమైన మాట అసలు.
ఒక రాజు చెవిన మాట పడితే ఎలా అనిపిస్తుందండి? అలాగా నేను మిమ్మల్ని ఓడిస్తామని శత్రువులు మాట్లాడితే హిజ్కియా ఒకటే ప్రార్థన చేశాడయ్యా, ఇంతవరకు జయమిచ్చిన వాడు నీవేనయ్యా, ఇక మీదట మాకు జయం ఇవ్వడానికి మా పక్షమును నిలబడండి అయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు హిజ్కియాని బలపరిచాడు. హిజ్కియాకి దేవుడు తన కుడి చేతిని చాపాడు. ప్రభు మాట్లాడాడు. ఆ రోజే 185,000 మంది శత్రువులను, షేయూరులు 185,000 మందిని ఒక్క రోజే దేవుడు హతమార్చాడు. దేవునికి స్తోత్రం. ఈ షేయూరులు రాజు తనకు ఒక వర్తమానం వినపడింది. ఏమనంటే, నీ దేశంలో మీద, నువ్వు ఈ దేశం మీద యుద్ధానికి వచ్చావు కదా, నీ దేశం మీదకి ఈ శత్రువులు యుద్ధానికి వచ్చారు. నువ్వేమో నీ ఇల్లు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావు? నీ భార్య పిల్లల్ని బందీలుగా తీసుకువెళ్దామని శత్రువులు నీ దేశాన్ని ముట్టడి వేశారు అనే సమాచారం విన్నప్పుడు ఈ షేయూరు రాజు ఇది నిజమా అబద్ధమా కూడా తెలుసుకోకుండా పరుగున తన దేశానికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏమన్నాడు? మా మూత్రములు తిని బ్రతకాలన్నవాడు ఏమండి అసలు ఆ దేశంలోనే లేకుండా దేవుడు తరిమేశాడు. ప్రైజ్ ది లార్డ్. తన దేశానికి వెళ్ళి తన దేవతల ఎదుట సాగిలపడి, నాకెందుకు ఇలా జరిగింది? 185,000 నా సైనికులు చనిపోయారు, ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడు నేను ఇలా ఓడిపోలేదు కదా అని తన దేవతల దగ్గర గోజాడుతుండగా కన్న బిడ్డలై వెనక నుండి వచ్చి తల నరికేశారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు? మన పక్షాన యుద్ధం చేసేవాడు ఆయన. స్తోత్రం. మనం ఎవ్వరితో ఏమి అనాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పమంటారా? మీరు యుద్ధం ఎలా చేయాలంటే దీవెనలతో యుద్ధం చేయండి. ఎట్లాగా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనుకో, నువ్వు దీవించబడదువు గాక, నువ్వు ఆశీర్వదించబడదువు గాక, నీ పిల్లలు నువ్వు చూసుదువు గాక. నువ్వు తిడుతున్నావా? ఇంటుంటేనేమో దీవిస్తున్నట్టు ఉంటుంది, మనల్ని చూస్తుంటేనేమో తిడుతున్నట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప విషయం ఏంటో చెప్పమంటారా? వాడు ఒకవేళ ఆ దీవెనకు పాత్రుడు కాకపోతేనంట ఆ దీవెనలన్నీ మనకి ప్రాప్తిస్తాయి. అంతే కదా? ఒకవేళ నువ్వు శపించావనుకో, వాడు ఆ శాపనాలకి శపించేదానికి వాడు అర్హుడు కాడు అనుకో, అప్పుడు ఆ శాపాలను ఎవరి మీదకి వస్తాయి? అది మరి ఈ సత్యం తెలుసుకున్న మనం పిల్లలు కూడా ఏం చేయాలి? ఎప్పుడు తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్తా, ఎప్పుడు పిల్లలు అదైపోతావు ఇదైపోతావు అని అనకూడదు. భర్తను కూడా ఎప్పుడు ఏమనకూడదు, బిడ్డలను కూడా ఎప్పుడు ఏమనకూడదు. ఎప్పుడు చూసినా నువ్వు నుండు 100 ఏళ్ళు బతుకుతావు అనాలి. వాడికి అర్థం కాదు, ఎదుగు తిడుతున్నావా పోతున్నట్టు. స్తోత్రం. మన నోటన దీవెన మాటలు ఏముండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరైనా మనల్ని చూసి ఏదైనా అన్నా సరే ఏమనకండి. ఒకరోజు వాడన్న మాటలు కొంతమంది అంటారు చూడండి, వీళ్ళకి బోళ్ళంత డబ్బు ఉందండి, ఇలా పైన కనబడతారు. విజయ్ కుమార్ గారు బోళ్ళు డబ్బు ఉంది, వాళ్ళకి ఏందో పైన ఎలా కనబడతారు అంతే, చాలా డబ్బు దాశారు అని అంటున్నప్పుడు మనం బాధపడకూడదు. అర్థమవుతుందమ్మా? మన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి నువ్వు ఇలా అన్నావంటే నా దగ్గర డబ్బు ఉందని నీకు తెలుసా అని అనకూడదు. ఏమనాలి? నువ్వు అన్నది జరుగును గాక. నువ్వు అన్నది. సాతాను గడి చేసే పని ఏంటంటే మీ సమాధానాన్ని పాడు చేయడానికి రకరకాల మాటలు మన దగ్గర వినిపిస్తాడు. మనము ఇప్పుడు వాడి పని అదే. ఇప్పుడు మనం వెళ్ళి గొడవపడ్డా అనుకోండి, మన సమాధానం పోయినట్టే కదా. అప్పుడు వాడు అంటాడు, నేనేదో ఊరికే అన్నాను చూసా ఎలా గొడవపడుతుంది, ఇది వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటారు వీళ్ళు అంటారు. అది ఏం పట్టించుకోకుండా వెళ్తున్నాం అనుకోండి, ఒకరోజు దేవుడు అదే మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బోల్డంత బంగారం ఉందంటగా నీకు, బ్యాంకులో దాచావంట కదా అంటే, అవును అట్లాగే దాచాను, ఒక బ్యాంకులో కాదు 4-5 బ్యాంకులో దాచాను, నీకెలా తెలిసింది అనాలి. స్తోత్రం. అంతే, వాళ్ళ వైపు వెళ్ళిపోవాలి మనం. అమ్మ అర్థమవుతుందా? ఏంటి ఎక్కడే కాదు, నీకు ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయంట, చాలా స్థలాలు ఉన్నాయంట, అక్కడ పొలం ఉందంటే, ఇది కూడా అంతే నీదేనంట కదా, ఇది కూడా ఏదైనా నీదేనంటగా, అది తెచ్చుకున్నారంట, ఈ ఫ్రిడ్జ్ కాకుండా ఇంకో ఫ్రిడ్జ్ ఉందంట కదా, ఈ ఏసీ కాకుండా ఇంకో ఏసీ ఉందంట కదా, అక్కడ దాచేవాడు ఇక్కడ దాచేవాడు కదా అంటే మనం బాధపడకూడదు. ఏమనాలి? అవును అవన్నీ నిజమే, నీకెలా తెలిసింది అన్నాం అనుకోండి, వాడేమైపోతాడు? ఆడికి ఆయాసం వస్తుంది.
మనకు ఆరోగ్యంగా ఉంటాం. చిట్కా అండి, అన్నీ చిన్న చిన్న చిట్కాలు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? చిన్న చిన్నవి ఏంటి, ఆ పక్క స్థలం కూడా కొనేసి ఉంటే అవునా ఇంకా తెలుసు ఏమన్నానంటే అసలు నాకే తెలీదు, కొన్నట్టు నాకే తెలీదు, నీకెలా తెలుసు అనాలి. అన్నాం అనుకో వాడేమంటాడు, వానికి ఏం మాట్లాడో తెలియక వెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా మన సమాధానాన్ని పాడు చేసేవి ఏవి మనసులోకి వెళ్ళనివ్వకండి. ఎవ్వరు మాట్లాడినా సరే ఓకే అంతే, నువ్వు అన్నావు కదా అదే అంతే, నిజమే అనండి అంతే. రేపు పొద్దున్న నిజంగా దానికి మీరు యోగ్యులైనప్పుడు ఒకరోజు అదే వ్యక్తి ఎదుట మిమ్మల్ని సింహాసనంలో కూర్చోబెట్టి దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు చంద్రుడు కనిపించాడా? ఎవరికి? యోసేపుకి కనబడితే 11 పనలు. ఈ 11 పనలు ఏమో, ఈ పన మీద యోసేపు పన ఒకటి ఉంది, పన దాని మీద ఇలా ఆనుకున్నట్టుగా ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు ఏం చేస్తున్నాయంట, సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్టుగా యోసేపుకి దర్శనం వచ్చింది. ఈ దర్శనం భావం యోసేపుకి తెలియదు. ఎంతకి చూడండి, యోసేపుకి తెలియదు. యోసేపు వెళ్ళి నాకు ఇలా కల వచ్చింది, సూర్యుడు చంద్రుడు 11 పనలు ఇలా నా పన మీద ఆనుకున్నట్టుగా. అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అంటే ఏంట్రా మేము 11 అన్నలు నీ మీద ఆధారపడతామా అన్నారు. ఆధారపడ్డారు. అయ్యిందా అవలేదా? అదే కనుక నువ్వన్నావు అనుకో ఏమవుద్ది, ఇప్పుడు మా యోసేపే అన్నాడు అనుకో, రివర్స్లో యోసేపు ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేదేమో. కానీ వాళ్ళు అన్నారు, సూర్యచంద్రుడే తండ్రి తల్లి నీకు సాగిల పడతారా? సాగిల పడ్డారుగా. సాగిల పడేటట్లుగా ఏమండి, ఫరో తర్వాత ఫరో అతని దగ్గరికి వెళ్ళండి. ఎవరన్నారు? తండ్రే చెప్పాడు. ఏమంటాడు? ఫరో తర్వాత ఫరో అంతటి వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మీరు సాగిల పడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఇలా మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకుని ఆ కుడి చేతిలో ఉన్న ఆశీర్వాదాలు మోసుకుని మనం వెళ్ళాలి. ఇంకొక మాట చెప్తాను మీకు, చూడండి. కీర్తనలు 118వ కీర్తన 15వ వాక్యం. 118:15 నీతిమంతుల గుడారములో వినపడాలి, సాహస కార్యములు చేయును. దేవునికి స్తోత్రం. మన జీవితములో మనం చెయ్యలేని, ఇది నాకు అసాధ్యము అనేది సాహసం కార్యాల ద్వారా ప్రభు తన కుడి చేతిని చాపి మన పక్షాన దేవుడు చెయ్యునుగాక. ఎన్ని విషయాలు చెప్పా? ఏంటి? 1, కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుంది. ఆమెన్ చెప్పుకోండి. 2, కుడి చెయ్యి మన సహవాసములో నిలుపుతుంది. 3, కుడి చెయ్యి మనల్ని హెచ్చిస్తుంది. 4, ఆయన కుడి చెయ్యి మన శత్రువులను చెతకగొడుతుంది, నలుపుతుంది. 5, కుడి చెయ్యి మనకి జయాన్ని ఇస్తుంది. మన ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆత్మీయ జీవితంలో జయము వెంబడి జయం పొందేటట్లుగా కుడి చెయ్యి మనల్ని జయమిచ్చునుగాక. 6వ విషయము, కుడి చెయ్యి మనకి సాహస కార్యాలు చేస్తుంది. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఇలా ఆశీర్వదించాడు, చాలా మందిని ఆశీర్వదించాడు. ఆయన కుడి చేతి ద్వారా ఎలా దీవించబడ్డాడో, ఆ దీవించబడడానికి గల కారణాలేంటో లేఖనంలో నుండి మనం చూసి నేర్చుకుని మనం కూడా అలా దీవించబడదాం. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ మాటలు ముఖ్యంగా మీరు తీసి చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, 45వ అధ్యాయం 1 నుండి అతని కుడి చేతిని పట్టుకున్నాను, నేను రాజుల నడికట్టులు విప్పెదను, ద్వారాలు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములు సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తిని కుడి చేయి దేవుడు పట్టుకున్నాడని ఇక్కడ రాసుంది. అమ్మ వినండి,
కుడి చేతి వల్ల కలిగే 6 ఆశీర్వాదాలు విన్నాం. కుడి చేయి పట్టుకోవాలంటే ఒక 4 విషయాలు నేర్చుకుందాం. మొత్తం ఎన్ని? 10 సంగతులు. సాధారణంగా చర్చిలో చెప్తే ఒక్కొక్కటి ఒక్కొక్క అరగంట చెప్పుకున్నా 10 అరగంటలు అంటే ఎంత? ఎన్ని గంటలు? అది ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం, ఒక 4 సంగతులు మీకు చెప్తాను. ఇంతే సంతోషంగా 4 మాటలు వినండి. దేవుడు ఒక వ్యక్తి కుడి చేయి పట్టుకున్నాడు. ఈ వ్యక్తిని గురించి బైబిల్లో రాసుంది. అతని పేరు కోరేషు. చెప్పండి, అతని పేరు. ఈ కోరేషు అనే ఇతని యొక్క చరిత్ర మనం కొంచెం అధ్యయనం చేస్తే, ఇతడు ఒక చిన్న దేశానికి రాజు. కనీసం ఎలాంటి గౌరవ మర్యాదలు లేని ఒక దేశానికి, ఒక వర్గానికి ఇతడు రాజు కోరేషు. ఇంకొంచెం లోతులోనికి వెళితే, కోరేషు తల్లిదండ్రులు ఇతన్ని విడిచిపెట్టేశారు చిన్న వయసులో. గొర్రెల కాసుకునేవారు కోరేషును కనుగొని కోరేషును తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నారు. అలాంటి ఒక దయనీయమైన జీవితంతో ప్రారంభించబడ్డాడు. కోరేషు అనే మాట బైబిల్లో 20 సార్లు రాయబడింది. 20 సార్లు రాయబడింది. అంతకు మించి ఎక్కడ బైబిల్లో ఉండవు. బైబిల్లో మీరు చూస్తే దినవృత్తాంతముల పుస్తకంలో కోరేషు గురించి రాయబడుతుంది. యెజ్రా పుస్తకములో కోరేషు గురించి రాయబడుతుంది. యెషయా గ్రంథములో కోరేషు గురించి రాయబడుతుంది. దానియేలు ప్రవచన గ్రంథంలో కోరేషు గురించి రాయబడుతుంది. ఈ 4 పుస్తకాల్లోనే కోరేషు యొక్క పేరు కనబడుతుంది, వినబడుతుంది. ఇతడు ఒక రాజు. ఇతడు ఇజ్రాయేల్ దేశానికి రాజు కాదు. ఇతడు ఇజ్రాయేలు కాదు, యూదుడు కాడు. అంటే ఇతడు ఒక అన్యుడు. ఓ విగ్రహారాధికుడును, ఒక అన్యుడును దేవుడు కుడి చేపట్టుకున్నాడని ఇక్కడ రాసుంది. స్పష్టంగా రాసుంది. మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఇజ్రాయేలీయులు కుడి చేపట్టుకున్నాడంటే వాళ్ళు దేవుని ప్రజలు కదా అని భావించవచ్చు. యూదుల కుడి చేపట్టుకున్నాడు, యూదులు కూడా దేవుని ప్రజలు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విగ్రహారాధికుడు, ఒక రాజుగా అన్యుడుగా ఉన్నటువంటి ఈ కోరేషు కుడి చేయి దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? ఇది ఈరోజు మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. అంటే దేవునికి కులముతోనూ, మతముతోనూ, మనుషులతోనూ, రాజులతోనూ, అధికారులతోనూ సంబంధం లేదు. ఏ ఒక ఉద్దేశము కలిగి ఆయన ఉంటాడో ఆ ఉద్దేశాలు సంపూర్ణంగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చిత్తాన్ని మనం అడగడానికి కానీ ప్రశ్నించడానికి కానీ అర్హత లేని వాళ్ళం. పెంట గొప్పలో ఉన్న వాడిని తీసుకువెళ్ళి సింహాసనంలో కూర్చుండబెడతాడు. సింహాసనంలో కూర్చున్న వాడిని తీసుకువెళ్ళి గడ్డి మేయిస్తాడు. నెబుకద్నెజరు సింహాసనంలో కూర్చున్నాడు, గాడిదలాగా వెళ్ళి గడ్డి కూడా మేసాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని చిత్తాన్ని మనము కాదనలేం. ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్న వారిని మరొక స్థితిలో ఉంచవచ్చు, లేక మరుగైపోయిన వారిని ఉన్నత స్థితిలో పెట్టచ్చు. అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని కృప. అంతే. కోరేషుని దేవుడు ఎన్నుకున్నాడు. సరే, కోరేషు అని ఇందాక నుంచి వింటున్నాం కదా. అసలు ఈ పేరుకి అర్థం ఏంటి? ప్రతి పేర్లకు అర్థాలు ఉంటాయి కదా. మనకి పెట్టబడిన పేర్లు కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. అలా కోరేషు అనే మాటకు అర్థం ఏంటి అంటే సూర్యుడు. ఏంటండి? సూర్యుడు. సూర్యుడు అనే పేరుకు సంపూర్ణమైన న్యాయం తీర్చిన వాడు కోరేషు. తన రాజ్య పరిపాలనలో రాజుగా ఉంటున్నప్పుడు రాజ్యంలో రకరకాల మతస్థులు, కులస్థులు ఉంటారు కదండి, ఉంటారు కదా. ఇప్పుడు మన ఊర్లో కూడా రకరకాలైన వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు, యేసయ్యను ఆరాధన చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, నాస్తికులు, ఏమంటే ఫలానా వాళ్ళు అని రకరకాల అందరూ కలిస్తేనే ఊరు, పట్టణం, దేశం. అలా కోరేషు రాజుగా ఉంటున్న దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఒక గొప్ప శాసనాన్ని కోరేషు చాటింపజేశాడు. ప్రతి రాజు తాను పూజించే దేవుడే దేవుడు అనుకునే మూర్ఖత్వంలో నుండి ఇతడు ప్రత్యేకించబడ్డాడు. ఇతడు ప్రత్యేకించబడి నేను పూజించే దేవుడే దేవుడు అని నేను అంటలేదు. ప్రజలారా, మీకు నచ్చిన మీ దేవుళ్ళని మీరు పూజించుకోండి అని మత స్వేచ్ఛను కల్పించిన ఒక రాజు కోరేషు రాజు. ఇది దేవుడు చూశాడు, ఇది దేవుడు మెచ్చాడు, సంతోషపడ్డాడు.
చూడండి, కొంతమంది ఏమో నేను పెట్టిన ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయాలన్న ఒక రాజుని చరిత్ర మనం చూసాం. ఇంకొక రాజు ఏమో నేనే రాజుని, నా దగ్గరనే మీరు నన్నే పూజించాలని చెప్పి తను తానే రాజు, తను తానే దేవునిగా చేసుకుని పూజలు అర్పించబడాలని కోరిన వాడిని కూడా మనం చూసాం. కోరేషు ఒక్కడే, అంటే సూర్యుడు ఒక మతం మీద ఒక కులం మీద ఉదయించడు కదా, సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు, అంతేనా? ఊర్లో బాగా డబ్బున్న వాళ్ళ మీదకి రాకుండా కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళ మీద బగబగా ఎండను మండింపజేసి బాగా ధనవంతుల మీద కాస్త చల్లగా వస్తాడా? రాజుగారు వచ్చారు, రాణిగారు వచ్చారు అని ఒకళ్ళ చూసేది సూర్యుడు తత్వం కాదు. అందరినీ ముఖేష్ అంబానీ గారు కారు దిగినా అదే ఎండ, మనము రిక్షా దిగినా మనకు అదే ఎండ. దేవునికి స్తోత్రం. ఇలాగే సూర్యుడు అని బైబిల్లో మరొక వ్యక్తి కూడా కనబడతాడు, అతడే సంసోన్. ఇతన్ని కూడా చిన్న సూర్యుడు అని పిలుస్తాడు. ఎందుకు దేవుడు ఇతన్ని సూర్యుడు అని ఏర్పాటు చేసుకున్నాడంటే తన దేశ ప్రజలకి న్యాయాధిపతిగా ఉండి తన ప్రజలను విడిపించాలని దేవుడు ఇతన్ని సూర్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ సంసోన్ కొంతకాలం వెలిగాడు, తర్వాత చీకటి సంబంధిగా తన జీవితాన్ని పతనం వైపు మార్చుకున్నాడు. బైబిల్లో మరొక సూర్యుడు కనబడతాడు. ఎవరన్నా చెప్తారా? 2 సూర్యుల గురించి చెప్పా. ఆయన సూర్యుని ఆపేశాడు. ఆయన యెహోషువ సూర్యుని ఆపాడు, కానీ సూర్యుడు అని పిలువబడే జాబితాలో నీతి సూర్యుడు అనబడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడతారు. 1 కోరేషు, 2 సంసోను, 3 మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ నీతి సూర్యుడు మన మీద ఉదయించాలి, మన కుటుంబాల మీద ఉదయించాలి. ఆ సూర్యుని నీతి కిరణాల చేత మనం నడిపించబడాలి. ఆయనలో చీకటి లేదు, ఆయనలో నిత్య వెలుగుంది. ఆ నిత్య వెలుగనే నీతి సూర్యుడు ప్రతి గదిలో, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో ఉదయించాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు కోరేష్ అనే వ్యక్తి గురించి ధ్యానం చేస్తూ 45వ అధ్యాయంలో 2వ వాక్యం నుండి చూస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడేమో అనుకున్నాను నేను ఈ మాటలు, కానీ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పలేదు. ఒక అన్యరాజు అయినటువంటి కోరేషుతో అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేస్తాను. ఈ మాట, ఈ వాగ్దానం ఎవరితో చేస్తున్నాడు? ఒక్క వ్యక్తితో చేస్తున్నాడు. బాగా వినండి, ఎంత బలమైన వాగ్దానం చూడండి ఇది. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుమ గడియలను విడగొడతాను, పేరు పెట్టి నేను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో ఉన్న మరుగైన. ఇప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ఒక అన్య దేశపు రాజు, తనను ఆరాధన చేసే వ్యక్తి కూడా కాడు. ఏంటిది ఇంత విచిత్రంగా ఉంది అసలు? మనం ఏమనుకుంటాం? ఇప్పుడు డాడీ ఎవరో వెళ్తున్నావు అని పిలిచి నా ఇంటి డాక్యుమెంట్లు నీకు ఇచ్చేస్తాను అన్నాను అనుకోండి, ఏం చేస్తాడు కొడుకు? తల్లి కొడుకు బిడ్డలు ఏం చేస్తారు? అసలు తల్లికి తన పెద్ద కొడుకుని దీవిస్తున్నాడంటేనే, చిన్న కొడుకు అంటే ఇష్టం ఈ తల్లికి, పెద్ద కొడుకుని దీవిస్తున్నాడంటేనే మాయ చేసి చిన్న కొడుకుకి దీవెనలు పంపించింది. దేవునికి స్తోత్రం. అలాంటిది దారిని పోయే వాళ్ళని దీవిస్తున్నానంటే ఊరుకుంటారా? శుభ్రంగా ఇస్సాకు ఏ మొత్తం పెట్టి పుడుకోబెట్టి మొత్తంతో దిగేదాకా అలా ఉంచి తర్వాత మళ్ళీ బిడ్డలను మోకరింపు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఒక పరాయి అన్య దేశపు రాజుని దీవిస్తున్నాడు. దీవించడంలో కూడా ఎలా దీవిస్తున్నాడు? నేను నీకు ముందుగా నడిచి మార్గాలు సరళపరుస్తా, మెట్టగా ఉన్న స్థలములని సరళం చేస్తా. ఇంత ఆశీర్వాదాలు అసలు ఇతనికి ప్రాప్తించడానికి గల కారణాలు ఏంటి? పై వాక్యాలు చదువుకుందాం. 45వ వాక్యం 1వ వాక్యం కూడా చూడండి. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చెయ్యి పట్టుకున్నాను. ఇన్ని దీవెనలు ఇస్తూ మళ్ళా అంటాడు కుడి చెయ్యి కూడా పట్టుకున్నాను అంటున్నాడు. కుడి చెయ్యి పట్టుకుని నువ్వు జనములు జయిస్తావు కోరేష్. కోరేషు, నీవు జనములు జయించేటట్లుగా నా కుడి చేతితో నేను పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను, ద్వారములు అతని ఎదుట వెయ్యబడకుండా తలుపులు తీస్తాను. పట్టజాలని ఆశీర్వాదాలు అంటే ఇవే కదా, సంపూర్ణమైన దీవెనలు అంటే ఇవే కదా. నేను అనుకున్నా, యెహోవా ఇశ్రాయేలు ప్రజలను దీవించలే, ఇలా యూదుల్ని దీవించలే. ఎందుకు ఒక అన్య దేశపు రాజును దీవించాడు? ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ అయింది, చాలా విలువైన సబ్జెక్ట్ ఇది. తన కుడి చేతిని కూడా దేవుడు ఎందుకు పట్టుకున్నాడు?
దేవుడు ఒకరిని ఎన్నుకున్నా, దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నా, ఒకరిని దేవుడు ఆశీర్వదించిన తన పని కొరకు దేవుడు వారిని ప్రత్యేకించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం, నీవు లేచి నీ దేశమును విడిచి నేను చూపించే దేశమునకు బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆశీర్వాద వర్షాలు కురిపించాడు అబ్రహాం. ఆ అబ్రహాం ఎవరు? ఒక విగ్రహారాధికుడు కాడా? విగ్రహారాధికుడు కాదండి అబ్రహాం. అన్య దేవతల బొమ్మలు పూజిస్తూ అన్య దేవతల బొమ్మలు అమ్ముకుంటూ అదే ఆదాయంగా మలుచుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వ్యక్తి అబ్రహాం. దేవునికి స్తోత్రం. సరే, ఇంకెక్కువ సమయం దాని గురించి ఆలోచించకుండా అసలు ఎందుకు దేవుడు దీవించాడనేది రెండో వాక్యంలో పైనున్న లైన్ చదవండమ్మా. రెండవ వాక్యానికి పైనున్న మాట రెండవ అధ్యాయానికి పైన ఒక మాట చూసావా? యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఒకటి, ఇతన్ని దేవుడు అభిషేకించాడు. ఈ కోరేషును దేవుడు అభిషేకించాడు. అభిషేకం ఎందుకు? అభిషేకం ఎందుకు? ఇప్పుడు అభిషేకించడానికి కారణం ఏంటి? ఇప్పుడు బైబిల్లో సమూయేలుని దేవుడు సౌలుని అభిషేకించమన్నాడా? దేనికి అభిషేకించమన్నాడు? ఏంటండి ఏమో మాట్లాడరే? సౌలుని సమూయేలుని దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి సౌలును అభిషేకించు అన్నాడు. ఎందుకు అభిషేకించాడు? ఇదేంటండి, మీకు ఎవరు తెలీదా? రాజుగా ఉండడానికి కదా అభిషేకించాడు, అంతేనా? అభిషేకించి ఏమన్నాడు? ఇక మీదట నీవు ఇశ్రాయేలు దేశమునకు రాజు వగుదువు. దావీదు మీద తైలపు కొమ్ము పెట్టి అభిషేకించాడా? ఆ తర్వాత దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడా? అవ్వలేదా? దేవునికి స్తోత్రం. అభిషేకము దేనికి? ఈ అభిషేకం అనే తైలమును గురించి కానీ కొమ్మును గురించి కానీ ఒకరోజు ఎప్పుడైనా ధ్యానం చేస్తా, ఒకరోజు ఎప్పుడైనా మనం విందాం. అభిషేకము అనే మాటను అర్థం చేసుకుంటే ఒక పని కొరకు అభిషేకిస్తారు. ఇప్పుడు నేను అభిషేకించబడ్డానా లేదా? సేవ కొరకు నేను అంటే అభిషేకము దేనికి అంటే పని కోసం. సమూయేలు అభిషేకించబడ్డాడు దేనికోసం? న్యాయాధిపతిగా ఉండడం కోసం. అవునా? సంసోను అభిషేకించబడ్డాడు దేనికోసం? న్యాయాధిపతిగా ఉండడం కొరకు. దావీదు అభిషేకించబడ్డాడు దేనికోసం? రాజుగా. సౌలు అభిషేకించబడ్డాడు దేనికోసం? ఎలీషా అభిషేకించబడ్డాడు దేనికోసం? చెప్పండి. సేవకుడు దైవజనుడిగా ఉండడం కొరకే, ప్రవక్తగా దైవజనుడిగా ఉండడం కొరకు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? అభిషేకము అనేది ఒక పని కొరకు. కోరేషుని నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పని కొరకు దేవుడు అభిషేకించాడు. కోరేషు, నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు, నేను నిన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నా, ఆ పని కొరకు ఇప్పుడు నేను నిన్ను అభిషేకిస్తున్నానని దేవుడే కోరేషును అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు కాదు, సాక్షాత్తు దేవుడే అభిషేకించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ అభిషేకము దేని కొరకు అంటే దేవుని పని కొరకు అన్నాం. అభిషేకము పొందిన వాడికి కొన్ని మెచ్యూర్ లెవెల్స్ ఉంటాయన్నమాట. అంటే వాడికి కొన్ని సంగతులు దేవుడు తెలియపరుస్తాడు. వాక్యం ద్వారా మాటలు మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం విందామా? ఈ వాటిలో వద్దా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చెను, సమరయ స్త్రీని ప్రభు మార్చాడు. ఏ సువార్తలొద్దు, కొన్నిసార్లు ఇలాంటివి కూడా విందాం. చదవండి. యోహాను మొదటి పత్రిక 2:20. అదేనమ్మా. అభిషేకము పొందిన వారు కనుక ఎరిగి ఉన్నందున ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. కిందకి ఎలా చదువుకుంటే అబద్ధ ప్రవక్తల గురించి అనేక విషయాలు అక్కడ రాస్తాడు. తర్వాత చదువుకోండి. తలపైకి తనను చూడండి ఒకసారి. అభిషేకం ఎందుకంటే దేవుని పని కొరకు. అభిషేకం పొందినవాడంట ఎలా ఉంటాడు? సమస్తమును ఎరిగి ఉంటాడు. అబద్ధమేదో సత్యమేదో, ఏది మంచో ఏది
చెడో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది మంచో, ఏది మాయో అన్నీ కూడా ఎరిగి ఉంటాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి సర్పం మాట్లాడుతుందా? ఏమనంటుంది? ఈ పండు తింటే నువ్వు చావవు, నువ్వేమవుతావు? అవ్వ మీద అభిషేకం లేదు. ఏం లేదు? అభిషేకం లేదు. అభిషేకం ఉందనుకో మనం ఎరిగి ఉంటాం, మనం తెలుసుకుంటాం. అందుకే పౌలు అంటాడు, ఇదిగో అలా మిమ్మల్ని మోసపూరుస్తాడేమో అని నేను మీ గురించి భయపడుచున్నాను. పౌలు ఇంకో మాట అంటాడు, ఏమంటాడు? మనం అపవాది తంత్రమును ఎరగని వారము ఏమీ కాము. మనం అన్నీ ఎరిగి ఉన్నాము. ఎందుకు ఎరిగావయ్యా అంటే పౌలు గారి మీద అభిషేకం ఉంది. కడవరి దినాల్లో సంఘం మీద అభిషేకం ఉండాలి. ఇప్పుడు మన సంఘంలో కూడా మనం కొంతమందిని అభిషేకించాం. మీకు తెలుసో తెలీదో, సంఘ పెద్దలని మోకాళ్ళ మీద వేయించి ప్రార్థన చేయించి మనం అభిషేకించాం. తెలుసా? వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు ఎవరు? సంఘ పెద్దలు. వాళ్ళ మీద ఏముంది? సంఘ పెద్దల బాధ్యత అనే అభిషేకం వాళ్ళ మీద ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక పని కొరకు అభిషేకించబడ్డారు. సువార్థికులుగా కొంతమందిని దేవుడు అభిషేకిస్తాడు, ప్రవక్తలుగా అభిషేకిస్తాడు, కాపర్లుగా అభిషేకిస్తాడు, అపోస్తులుగా, ఉపదేశకులుగా, ఏమండి సంఘాన్ని నడిపించే కాపర్లుగా ఆయన అభిషేకిస్తాడు. ఈ అభిషేకం సంఘానికి కావాలి. ప్రార్థన చేసుకోవాలి. అందుకే ప్రభువా ఈ అభిషేకం నా మీదకి రాని ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే, అభిషేకం వల్ల జరిగే మొదటి మేలు అంటే సమస్తాన్ని మనం ఎరిగి ఉంటాము. స్తోత్రం. కడవరి దినాల్లో అపవాది మన మధ్యలోనే, ఏమండి సంఘాల మధ్యలో వాడు కూడా ఒక బలమైన వర్తమానికునిగా చెలరేగిపోతున్న దుర్దినాలివి. సాతాను గడి మెసేజ్ చెప్పలేడు అనుకుంటున్నారు మీరు? సాతాను గడికి వాక్యం తెలీదా? వాక్యం తెలుసో తెలీదా సాతాను గడికి? సాతాను గడికి వాక్యం తెలుసు. సాతాను గడి మీ అందరికంటే మా అందరికంటే బాగా పాటలు పాడతాడు. మీరు తెప్పలేని రాగాలు, మెలికలు, సెరుకులు అన్నీ ఆడికి బాగా వచ్చు. ఎందుకంటే వాడు పుట్టింది అక్కడ, సంగీతాల మధ్యలో పుట్టాడు. వాడు పెరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం. వాయిద్యాలు సాతాను గడి ఇంకా అద్భుతంగా వాయిస్తాడు, అద్భుతంగా ప్రసంగం చేస్తాడు. అసలు ఆశ్చర్యపడిపోతాం, మహా ఇంత గొప్ప ప్రసంగం ఎప్పుడు వినలేదు అని అంత ఆశ్చర్యపోయినట్టు మాట్లాడతాడు. కానీ వాడు చేయలేనిది ఒకటే, నిలువు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయలేడు. అలా ప్రార్థన చేసే వాడి దగ్గర నుండి పారిపోతున్నాడు. స్తోత్రం. కడవరి దినాల్లో సంఘానికి నిజమైన ప్రత్యక్షత కావాలి. ఈ ఉపవాస కూడిక ఇది మనకు ఆశీర్వాదకరమైంది. మనం తెలుసుకోవాలి ఏంటి. స్తోత్రం. హల్లెలూయా. మనము సంఘంలో ఉంటుండగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ బాప్తీసం, ఈ రక్షణ అనేది చాలా విలువైంది. కొన్ని కోట్ల రూపాయలు కంటే విలువైంది. ఇది చాలా విలువైంది. రేపు పూరు గుడిసెలో ఉన్న బాప్తీసం పొందినోడు రేపు బంగారు వీధుల్లో వాడు ప్రయాణం చేస్తాడు. అంత విలువైంది ఇది. కోట్లలో ఆస్తిపరుడుగా ఎక్కడ ఉన్నా ప్రభువుని తెలుసుకోకపోతే నిత్య నరకాగ్ని గుండంలో పడివేయబడతాడు. స్తోత్రం. కాబట్టి దీని మీదే మన పోరాటం. దీన్ని పాడు చేయడమే వాడి ఎజెండా, దీన్ని కాపాడుకోవడమే మన దర్శనం. దేవునికి స్తోత్రం. అక్కడ రాస్తాడు, అందుకే మీరు సమస్తమును అన్నిటినీ ఎరిగి ఉండాలి. ఏవేవో ఎవరో వచ్చి రకరకాల మాటలు మాట్లాడితే మీరు నమ్మద్దు. దేవుని మాట ఏదో, దుష్టుని మాట ఏదో, సేవకుని మాట ఏదో. పౌలు గారు అందుకే అంటారు, నేను చెప్పిన ఈ మాట కాక పరలోకములో నుండి దేవదూతలు వచ్చి మీకు వేరొక బోధ చేసినా నమ్మద్దు. స్తోత్రం. ఇలాగా మన సంఘం మీరందరూ నడిపించబడాలి. స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే బాప్తీసం అవసరం లేదంటాడు. అప్పుడు నువ్వు కూడా ఇంక తగునమ్మా దగ్గర నా దగ్గరికి వచ్చి అన్న బాప్తీసం అవసరం లేదంటే కదండి, మమ్మల్ని ఎందుకు ముంచారన్నా అని అనకూడదు. స్తోత్రం. వాడు వచ్చి అంటాడు, అసలు తెల్ల బట్టలు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, సగం బట్టలు వేసుకుని తిరిగినా పర్లేదు. అప్పుడు బట్టలు ఉండేయా ఆదాము దినాల్లో? ఆకులు కట్టుకుని తిరిగారంటే ఇప్పుడు ఈడు ఆకులు కట్టుకుని తిరగమంటాడు అనమాట. బేవారులో ఇంకొకడేమో గోనుపట్టు కట్టుకుని అప్పుడులో ప్రార్థన చేశారు కదండి, బూడిద పోసుకుని. ఇంక వీడు కూడా గోనుపట్టు కట్టేసుకుని బూడిద పూసేసుకుని ప్రార్థన చేసేసుకున్నాడు. కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేస్తే బాగుండేది, బూడిద కళ్ళలో పడేది, కళ్ళు పోయాయి. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. అదవుతుందండి. ఇలాంటి పనికిమాలిన సందర్భాలు మన కళ్ళ ముందు టీవీలో కానీ మన చుట్టుపక్కల కనబడుతూ ఉంటాయి. వాళ్ళు చూడటానికి చాలా రంగుల ప్రపంచంగా ఉంటాయి. వేల మంది వచ్చేస్తారు ఒకసారి. అబ్బా ఇంతమంది వచ్చారు, ఇంతమంది నమ్ముతున్నారు, నేను ఎందుకు నమ్మకూడదు అంటే అంతమంది వెళ్ళిపోతారు, నువ్వు కూడా వెళ్ళిపోతావు అని అర్థం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు ఆయన? చిన్న మందా పెద్ద మందా అని పిలిచాడా?
కులాయిగూడలో పెద్ద సంఘమా రండి అన్నాడా, చిన్న మంద పైకి వచ్చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మార్గం ఇరుకైనది, అందరూ ఎవరు పడితే వారు దాంట్లోకి ప్రవేశించలేరు. రొమ్ము విరుచుకుని తలపైకి ఎగరేసుకుని తిరగలేము, అన్నీ ముడుచుకుని చక్కగా కిందకి నడిస్తేనే ఏడు తగులుతూ ఉంటాయి మనకి. అయినా సరే సహించుకుని వెళితేనే ఆ రక్తము ద్వారా కలిగే విమోచన ద్వారా పునరుద్ధానం అనే ప్రత్యక్షతలో సంఘం నడిపించబడునుగాక. సింపుల్ అంతే. మన చిత్తాన్ని వద్దనుకోవడమే దేవుని చిత్తం. స్తోత్రం. అన్ని కూరలన్నీ పెట్టి ఆహా అనుకున్నప్పుడు యేసు రక్తమే విజయం ప్రభువా, దేవుని చిత్తం కాదు, ఆగిపోవడం అంతే. ప్రైజ్ ది లార్డ్. అది అంటే అక్కడికక్కడ మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడే దేవుడి చిత్తం నెరవేరుస్తున్నాం అని అర్థం. దానియేలు అన్నాడు, మాకు ఈ ఆహారం వద్దు, ఈ రాజు తినే ఆహారం వద్దు, రాజు తాగే ద్రాక్షరసం వద్దు, మాకంటూ ఒక నియమం ఉంది, ఆ నియమంలోనే మేము ఉంటాం. కట్ చేసుకున్నాడు. దానియేలు వాళ్ళకంటే వాళ్ళ ముఖాలు, దానియేలు ముఖాలు ఎలా ఉన్నాయంట, కలగా ఉన్నాయంట. వాళ్ళ ముఖాలు సౌందర్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దైవ చిత్తము చేయువాడు నిశ్చయముగా దేవుని పోలికలోనికి మార్చబడతాడు. ఎజ్రా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. 4వ విషయం, 1వ అధ్యాయం 1వ వాక్యం. ఎజ్రా పుస్తకం 1వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా బాగా మాటలు వినండి. నేను ప్రారంభించిన దానికి ఈ మాటలు ముగింపు. ప్రారంభంలో ఒక అన్య దేశపు రాజుని కోరేషుని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటో ఈ చివరి మాటలు మనం నేర్చుకుంటున్నాం. చదవండి మాట ఒకసారి. చదివే వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు చదవండి. ఏ దేశపు రాజు అది? ఈయన ఏ దేశానికి రాజు? పారసీయ దేశానికి రాజు. కోరేషు ఏలుబడిలో నెరవేర్చుటకై ప్రేరేపింపగా ఆకాశమందున్న దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనమునందు అది ఈ అన్య దేశపు రాజుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అభిషేకించాడు, ఆత్మచేత రేపాడు, ఆయన చిత్తాన్నంతా నెరవేర్చుతున్నాడు. 4, ఎందుకు కోరేషుని దేవుడు మార్గాలు సరళపరిచి కుడి చేపట్టుకుని ఆశీర్వదించి ఏమండి ఇన్ని దీవెనలు ఎందుకు ఇచ్చాడంటే ఒకటే అక్కడ రాస్తాడు, నా మందిరం కట్టడానికి నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. స్తోత్రం. ఆ దినవృత్తాంతములో దాని ముందున్న అధ్యాయంలో ఆఖరి వచనంలో కూడా అవే మాటలు రాసుంటాయి. తర్వాత మీరు చూసుకోండి. దినవృత్తాంతముల పుస్తకం ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో కూడా ఇవే మాటలు రాసుంటాయి. కోరేషు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాలని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞంతయు కూడా కోరేషు నెరవేర్చాడు. అందుకే కోరేషు కుడి చేతి దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు మనము మన కుటుంబం కూడా దేవుని కుడి చెయ్యి మనతో తోడుగా ఉండాలి. మనల్ని ఆయన కుడి చేత్తో పట్టుకోవాలి అంటే మనం చేయాల్సిన ఈ 4 విషయాలు. అభిషేకం ద్వారా మనం సర్వము ఎరిగిన వారమై ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి, ఏది సత్యం ఏది అబద్ధం అన్నీ తెలుసుకోవాలి. 2వది మనం ఆత్మచేత రేపబడాలి. 3వది మన కుటుంబము మన పిల్లలందరూ దైవ చిత్తానుసారంగా ఎదిగించబడాలి. 4వదిగా దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆజ్ఞ ప్రకారం మనం నడిపించబడాలి. అట్టి వారి కుడి చేతిని నా దేవుడు పట్టుకొని మనల్ని దేవుడు నడిపించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతసేపు అయింది వాక్యం? 1 గంట సేపు చెప్పానా? మరి 1 గంట సేపు నేను మోకాళ్ళ మీద ఉన్నానా? మీరు చక్కగా సాప కింద కూర్చున్నారు. ఇప్పుడు లేవండి, లేచి మీరు మోకరించి చక్కగా మీరు కూడా ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక 3 ప్రార్థన విజ్ఞాపనలు ఇంకా మిగిలి ఉన్నాయి ఇంటి వాళ్ళ కొరకు. అవి చేసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకరించండి. 2-3 నిమిషాలు చెప్పిన వాక్యాన్ని తలపోసుకోండి, చెప్పిన వాక్యాన్ని నెమరు వేయండి, చెప్పిన వాక్యం ప్రకారంగా తీర్మానం తీసుకోండి. కోరేషుని దేవుడు అభిషేకించాడు. కోరేషుని